కొంత ఇబ్బందిగా ఉంది, అందువల్ల రాలేకపోయారు అని. ఇప్పుడు మీరు ప్రచారాలు చేస్తే మేమేం చేయాలి చెప్పండి. నేను చాలా మీటింగులు పోను, చాలా మీటింగులు పోతా. ఆయన అధ్యక్షుడు అయిన ఒకరోజు ముందు బ్రహ్మాండమైన మీటింగులు చేసినాము. అమిత్ షా గారు వచ్చారు, బ్రహ్మాండమైన రైతు సదస్సు చేసుకున్నాము. మా నాన్నగారు స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసిండు, పసుపు బోర్డు ఇనాగ్రేట్ చేసిండు. ఇవాళ పొద్దున మీడియా మాట్లాడుతుంటూ నా దగ్గర నేను ముందే డిక్లేర్ చేస్తున్నాను జెడ్పీ చైర్మన్ మేము గెలుస్తున్నామని. అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని నేను అలాగే అడుగుతున్నానండి. రామచంద్రరావు గారు చాలా చెప్పాలి అంటే కొంత మృదు స్వభావి, చాలా కూల్ పర్సన్. కానీ తెలంగాణలో చాలా అగ్రెసివ్, మీలాంటి అగ్రెసివ్ పర్సన్ కావాలి కదా నాయకత్వానికి. ఆయన ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వస్తుందని అట్లే లేదండి. ప్రభుత్వంలోకి రావాలి అంటే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో నేను యాక్టివ్గా ఉన్నా. మొన్న మేము ప్రభుత్వము బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసినాము. ఇక్కడ ఎవరు కూడా ఒక నాయకుడు, లోకల్ నాయకుడు ఫేస్ ఏం చూపించలేదు కదా. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ పేరు మీదే కొట్లాడినాము. అందులో నేను 2 జంగుపూర, ఆర్కేపురంలో ఇన్ఛార్జ్గా ఉన్నాను. అక్కడ సిసోడియాని ఒడగొట్టినాము ఒక దగ్గర, మనీష్ సిసోడియాని. సో దాని తర్వాత రేఖా గుప్తా గారు సీఎం అయినారు. సో దానికి దీనికి సంబంధం లేదు. మీరే అంటున్నారు ఆయన మృదు స్వభావి అని. అది వన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండొచ్చు. అంటే నేను అంటుంది మా స్వార్థం ఏంటంటే అండి, అంటే మీలాంటి వాళ్ళందరికీ మేము ఫ్యాన్స్. నిజం చెప్పాలి అంటే పర్టికులర్గా నేను వ్యక్తిగతంగా మీకు ఫ్యాన్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కొద్దీ అంటున్నా. మీలాంటి వాళ్ళు పార్టీని నడిపించాలి. ధన్యవాదాలు సార్. మీకు పార్టీ అన్ని ఒక పదవి ఉంటుంది, అందరికి కావాలని అంటే అందరికీ రాదు కదా. సో మనకు ఆల్రెడీ మనం బాధ్యతలు ఉన్నాయి, మన బాధ్యతలు చేసుకుంటూ పోతాం దాంట్లో. అంటే చాలామందిలో కొంత మీ వరకు వచ్చిందో లేదో తెలియదు కానీ కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వల్ల రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్గా చేశారు. ధర్మపురి అరవింద్ గారికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం వల్ల ఆ పదవి దక్కలేదు అన్నది కొంత ప్రచారం. అది నేను ఫ్యాక్ట్ అని చెప్పట్లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు నన్ను ఏబీవీపీలో చేర్చుకుంటారా? చేర్చుకోరు కదా. సరస్వతి శిశు మందిర్లో నాకు ఇప్పుడు సీట్ ఇస్తారా? ఇయ్యరు కదా. అయినా మేము 8-9 ఏళ్ళు అవుతుంది మేము పార్టీలో ఉన్నాం. మాకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనే డిస్ప్యూట్ అవసరం లేదు. వీఆర్ ఆల్రెడీ, నేను దిస్ ఈజ్ 9th year నౌ ఇన్ పాలిటిక్స్ అండ్ బీజేపీ. ఐ డోంట్ థింక్ సో. అది కారణం అని నేను అనుకో. ఐడియాలజికలీ వీఆర్ అలైన్డ్. అంటే రీసెంట్గా జరిగిన ఇంకొక పరిణామం అండి, రాజాసింగ్ గారు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవటం. కొంత మీకు దాని మీద మాట్లాడటానికి ఇబ్బంది అని అనుకుంటున్నాను నేనైతే. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే కనీసం ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు అని అంటూ ఉన్నారు. ఒకటి అలాంటి రాజాసింగ్ హిందుత్వాన్ని అరనరాన ఉన్న వ్యక్తి, గోషామాల నుంచి 3 సార్లు గెలిచిన వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోవటం వల్ల కొంత ఎఫెక్ట్ పడదా మీకు? చూడండి సార్, పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీదే, దాని డౌట్ లేదు. సరే, ఆయన రిజైన్ చేశారు. ఆయన ఏం మాట్లాడారు, ఆయన మాట్లాడాలా మాట్లాడకూడదా, మాట్లాడకుండా ఉండాల్సిందా అన్నది వేరే అంశం. కానీ ఆయన రిజైన్ చేసిండు. ఆయనను ఎవరు ఏం సస్పెండ్ చేయలేదు. ఆయన రిజైన్ చేసిండు. ఆయన మనస్తాపం చెంది ఉంటాడు, ఇంకేమైనా ఉంటుంది. రేపు ఆయన మెంబర్షిప్ తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. అంటే మళ్ళీ అవసరమైతే పార్టీలోకి వచ్చినా తీసుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా అని? సార్, ఆయనను ఎవరు సస్పెండ్ చేయలేదండి. ఆయన రిజైన్ చేసిండ్రు. రేపు ఆయన కావాలి అని మళ్ళీ పార్టీ జాయిన్ అయ్యాలంటే మిస్డ్ కాల్ ఇస్తే పార్టీ మెంబర్షిప్ వస్తుంది, ఐడి వస్తుంది. ఆ తర్వాత యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే తర్వాత సంగతి కదా. ఆయనను ఎవరు సస్పెండ్ చేయలేదు కదా, ఆయన రాజీనామా చేసిండు. అంటే నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, బీజేపీ అధిష్టానం అంటే బీజేపీ పార్టీ కనుక నన్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే ఇమీడియట్గా రిజైన్ చేస్తాను అంటున్నాడు. అంటే చేయించే ఆలోచన ఉందా పోనీ పార్టీకి ఏమైనా? నేను అధిష్టానాన్ని కాదు. నాకు తెలిసి అట్లే ఆయన రాజీనామాని ఆమోదం చేసిండ్రు. అవునండి. అంటే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యక్తిని మీ పార్టీ తరఫున బీ ఫారంతో గెలిచిన వ్యక్తిని ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగనిస్తారా అని?
అది పార్టీ అధిష్టానం ఏం చేస్తలేదు కదా మరి. ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేసారు అంతే. కాదు సార్, నేను అంటుంది ఏంటంటే మీరు ఆ పార్టీలో కీలకమైన వ్యక్తి, 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి. సో మీకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా, మీరు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటుంది కదా. మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? రిజైన్ చేయించాలంటారా వద్దంటారా? అంటే మమ్మల్ని పాత్రలో వాళ్ళు అడిగితే చెప్తాము, పార్టీ అడిగితే చెప్తాం, అడగకపోతే ఎట్లా చెప్తామండి. ఓకే, నెక్స్ట్ రెండోది, మళ్ళీ బీజేపీలో ఒకప్పటి గ్రూపిజం అంతా కూడా మళ్ళీ పెరిగిపోతోంది అనేది మొన్న ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఆయన కూడా కొంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. రీసెంట్గా పేరు డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన బండి సంజయ్ గారి మీద తీవ్రమైన అసంతృప్తి, చాలా తీవ్రమైన పదజాలం, ఘాటైన పదజాలాన్ని కూడా ఆయన మొన్న మాట్లాడిన మాటల్లో చూపించారు. ఎలా చూస్తారండి అది? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గారు కమెంట్స్ చేశారు. ఎట్లా చూసింది కాంగ్రెస్ పార్టీ? కొండా మురళి గారు కమెంట్స్ చేశారు, సురేఖ గారు చేశారు. ఎట్లా చూసిందండి కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సీనియర్ జర్నలిస్టులు, మీరు అక్కడ వేరు తెలంగాణ అఫేర్స్ చూస్తూ ఉంటారు. నేను అడుగుతున్నాను, ఎట్లా చూసింది నాకు తెలియక అడుగుతున్నా. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తానండి. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి తేడా ఉంది కదా అంటున్నా. బీజేపీ క్రమశిక్షణ కలిగిన ఇలాంటి తేడా ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ లేని పార్టీ? లేదు, స్వేచ్ఛ ఎక్కువ కదా, మీ దగ్గర అంత ఆ స్వేచ్ఛ ఉండదు కదా అంటున్నా. మీరు పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ ఇచ్చిన ఆదేశాలను స్వేచ్ఛ లేదా? అంటే వాళ్ళ దగ్గర స్వేచ్ఛ లేదా? అంటే ఈ స్థాయిలో ఒకరి మీద ఒకరు, ఒక నేత మీద ఇంకొక నేత దుమ్మెత్తి పోసుకోవడం, విమర్శించడం అనేది మీ పార్టీ కల్చర్లో ఉండదు కదా అంటున్నా. అది కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్గా చూసేదే కదా. అంటే కాంగ్రెస్ కల్చర్లో ఉంటుందా? ఉంది కదండి, ఉంది. అది వాళ్ళు మొహమాటం లేకుండా చెప్పుకుంటారు, మా పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, మేము ఎవరైనా మాట్లాడుకుంటాం. అడుగుతున్నాను సార్, అడుగుతున్నాను. చూడండి, కవిత టీఆర్ఎస్లో ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ మీద వేరే నాయకులు మాట్లాడుతున్నారు, మాట్లాడిస్తున్నాడు వాళ్ళన్న. ఇవన్నీ అన్ని పార్టీలలో ఏదో స్థాయిలో కొన్ని ఒపీనియన్ డిఫరెన్స్ ఉంటుంది, విభేదాలు ఉంటాయి. ఇవన్నిటికీ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ గారు, ఆయన కంటే ముందున్న మంత్రి కిషన్ రెడ్డి గారు, వీళ్ళు మాట్లాడుకొని సర్ది చేసుకోవాలా. లేకపోతే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీలు ఉంటారు ఏ పార్టీకైనా, వాళ్ళు చేసుకోవాలా. లేదు కొంచెం జటిలంగా ఉంది అంటే మంచిగా ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా, న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేరే రాష్ట్రాల నుంచి పంపించి చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ పార్టీ ప్రొసీజర్స్ అండి, అన్ని పార్టీలలో జరిగేవి, ఇక్కడ కూడా చేసుకుంటారేమో. ఓకే, అంటే ఇలాంటి గ్రూపిజం వల్ల కదా గతంలో విజయశాంతి గారు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వివేక్ కావచ్చు, స్వామి గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి గ్రూపిజం వల్లే మేము వెళ్ళిపోతున్నామని ఆ రోజు కొన్ని విమర్శలు చేసి వెళ్ళిపోయారు కదా. ఇలాంటి గ్రూపిజం వల్ల పార్టీకి నష్టం కదా అంటున్నాను నేను. ఎవరు పోయినా నష్టమే సార్, ఎవరు వచ్చినా లాభమే, ఎవరు పోయినా నష్టమే. చెప్పినాం కదా. ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చిండ్రు, మళ్ళీ అటు పోయినరు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, వివేక్ ఎక్కడి నుంచి వచ్చిండు చెప్పండి.